friends, welcome back to my channel Travel with Harsha. Good morning from Sri Lanka Gale. This is day 6 in Sri Lanka. So ఈ రోజు అయితే మనము గ్యాలే స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం నైట్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసింటారు కదా, ఆ ప్లేసెస్ దాకా వెళ్ళినాము. బట్ నైట్ టైం అవ్వడం వల్ల అంత క్లియర్ లైటింగ్ లేకుండే అండ్ ఆల్సో టైం లేకుండే. సో మార్నింగ్ లేచినాం, చాలా టైం ఉంది. సో ఇప్పుడు లేచి ఇప్పుడు వెళ్ళి ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం. లైట్ హౌస్, ఫోర్ట్ అండ్ స్టేడియం కవర్ చేసేసి దారిలో ఏమైనా షాపింగ్ ఉంటే అవి కూడా కవర్ చేసేసుకొని రిటర్న్ రూమ్కి వచ్చి చెక్అవుట్ చేసి విల్ గో టు కొలంబో. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇక్కడే కింగ్డమ్ మూవీ షూటింగ్ అయితే చేశారనమాట. మీకు ఒక సాంగ్ ఉంటుంది, దాని పేరు ఏం పేరు అంటే హృదయం లోపల అని ఒక సాంగ్ ఉంటుంది కింగ్డమ్ మూవీలో. ఆ సాంగ్ని అయితే మూవీలో తీసేశారు, ఎందుకో తెలీదు. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఇక్కడున్న ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచే హీరోయిన్ వస్తుంది. అక్కడ విజయ్ దేవరకొండ ఒక కార్ ఆపి దాంట్లో ఒక డెడ్ బాడీని చూపిస్తాడు కదా, అది ఎగ్జాక్ట్ ఇక్కడే అనమాట, ఇదే సీన్. సో ఈ మూవీ షూటింగ్ అంతా శ్రీలంకలోనే జరిగింది, చాలా ప్లేస్లో. ఎక్కువగా జాఫ్నా అనే ప్లేస్లో ఉంటుంది, మనమైతే అటు వెళ్ళలేదు. అండ్ మిగతా సగం మూవీ అంతా గ్యాలే అనే ప్లేస్లో జరిగింది. ఇప్పుడు మనం ఉన్న ప్లేసే గ్యాలే అనమాట. సో మీకు ఈ లైట్ హౌస్ ప్లస్ ఇందాక చూపించిన బిల్డింగ్ ఉంది కదా, అక్కడే మీరు కరెక్ట్ ఆ సాంగ్ పెట్టుకొని చూడండి, మీకు ఆ హౌస్ కనిపిస్తుంది. ఈ లైట్ హౌస్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ లైట్ హౌస్ క్లియర్గా కనిపిస్తుంది మీకు ఆ మూవీలో. అండ్ ఈ హౌస్ ఉంటుంది పక్కన, ఇక్కడ పక్కన మసీద్ ఉందా, మసీద్ పక్కన ఈ కరెక్ట్ ఈ రెడ్ కలర్ హౌస్ ఉందా, అండ్ ఆ రెడ్ కలర్ హౌస్ ముందే అనమాట పైనుంచి వాళ్ళ ఫ్రెండ్ చూస్తుందని చెప్తుంది. ఇక్కడ ఈ స్ట్రీట్స్ మొత్తంలో మూవీ అంతా షూట్ చేశారనమాట. సో మనకు తెలిసిందే ముందే కవర్ చేస్తుండే. ఈ డచ్ ఫోర్ట్లోనే మొత్తం మూవీ అంతా షూటింగ్ జరిగిందనమాట, అది మ్యాటర్. సో ఇక్కడ బీచ్ ఉంది, గ్యాలే బీచ్. ఇది లైట్ హౌస్, ఇక్కడ బీచ్. సో ఈ బీచ్లో అయితే మొత్తం ఫారినర్స్ రాళ్ళు ఏరుకుంటున్నారు. ఇవంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాళ్ళన్నీ వచ్చినాయి, ఒడ్డుకి పట్టుకొచ్చేసినాయి. చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మొత్తం స్టోన్సే ఉన్నాయి ఈ బీచ్లో, మొత్తం అక్కడ దాకా అదంతా ఈ స్టోన్సే ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్టోన్స్ ఇంకా లోపల పెద్ద ఉంటాయి. నేను మిరిసాలను లేదు ఇక్కడ ఉనవాతునలో వెళ్ళినప్పుడు చూసామన్నమాట, అక్కడ కూడా చాలా ఘోరంగా ఉంది. ఉనవాతును అసలు కవర్ చేయలేదు, ఫుల్ వర్షం పడుతుండే, ఫోన్ తీసుకెళ్ళలేదు యాక్చువల్గా. చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్, వేవ్స్ అక్కడనే వచ్చి అయిపోతున్నాయి. బట్ ఇక్కడ అంతా మంచిగా బాతింగ్ చేయొచ్చు అనుకుంటా. ఆ స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ రాళ్ళన్నీ దీన్ని ఆపేస్తున్నాయి. ఇక్కడ ఈజీగా మంచిగా స్విమ్ చేయొచ్చు. ఇక్కడ ఈ లోతు కూడా ఏం లేదు, మొత్తం అక్కడంతా రాళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ స్టాప్ చేస్తున్నాయి. సో మంచిగా దీంట్లో పొరలాడచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ చాలామంది స్నానం చేస్తారు కొంతమంది, అండ్ అక్కడ కొంతమంది ఫారినర్స్ వాళ్ళు వీళ్ళు ఫోటోషూట్లు చేస్తారు అనమాట, వేరే కంట్రీ వాళ్ళు. కానీ వాటర్ అయితే చాలా క్లియర్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. సో ఈ లైట్ హౌస్ నుంచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. బాగా 8 అయిపోయింది, సన్ రైజ్ ఇక్కడే అయింది. బట్ అదేదో మ్యాప్లో చూస్తే ఇటు సైడ్ వెస్ట్ అని చూపించింది, పడమర అని. సో ఇక్కడ సైడ్ కాదుగా సన్ రైజ్ అయ్యేది అనుకొని, తూర్పు సైడ్ కదా అయ్యేది అనుకొని అట్లా సైలెంట్గా ఉన్నా. బట్ ఇది సన్ రైజ్ అయిపోయింది. సో చాలా వింతగా ఉందన్నమాట. వాటర్ అయితే చాలా క్లియర్గా బాగున్నాయి. అండ్ ఇదంతా అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, అంతే. సో ఈ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఆ ఫోర్ట్ మీదకి ఎక్కి కాసేపు అలా నడుస్తూ వెళ్ళి ఆ స్ట్రీట్స్ అవన్నీ కొద్దిగా కవర్ చేసుకొని వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం. సో ఆన్ ది వేలోనే ఫిషింగ్ హార్బర్ ఉందన్నమాట, ఇక్కడ పెద్ద చేపల్ని కట్ చేస్తున్నాడు. సో అట్లే ఇది కూడా చూసుకొని పోదాం వచ్చినాం. స్మెల్ అయితే ఘోరంగా ఉంది. ఇది ఫోర్ట్ పక్కనే, ఇది ఫోర్ట్ అండ్ ఇది పక్కనే హార్బర్. ఆక్టోపస్ అవన్నీ ఉన్నాయి, టైగర్ ప్రాన్స్, చిన్న ప్రాన్స్ ఉన్నాయి. అక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో ఫిష్, దాన్ని కట్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఫిషెస్ అన్నీ చూసుకుంటూ అటు వెళ్ళిపోదాం. ఎట్లా ముందుకే మనం వెళ్ళాల్సింది, ఆ ఎంటీ రోడ్లో నడవకుండా ఇట్లా ఫిషెస్ అన్నీ చూస్తూ వెళ్ళొచ్చు. ఇట్లా మళ్ళీ అయితే ఘోరంగా ఉంటుంది. విధంగా చాలా పెద్దగా ఉన్నాయి ప్రాన్స్. ఇవి ఈ సైజులో ఉన్నాయి. అక్కడ చూడండి ప్రాన్స్, రైట్? ఇది చూడండి అసలు ఒక్కొక్కటి ఎంత సైజు, ఒక్కొక్కటి నా చేయంత సైజు ఉన్నట్టున్నాయి. ఘోరంగా ఉన్నాయి అసలు అవైతే.
అది ఆక్టోపస్ ఆడుంది, అక్కడ ఉన్న ఆక్టోపస్. సో ఇక్కడ ఉన్న ఆక్టోపస్ కాదు, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. స్క్విడ్ దూరం నుంచి అది సేమ్ ఆక్టోపస్ లాగానే అనిపించింది. ఈ ప్రాన్స్ అయితే ఒక్కొక్కటి నా సైజు లేదు, దాన్ని చూడాలంటేనే భయం అవుతుంది, అసలు ఘోరంగా ఉన్నాయి. మార్కెట్ చాలా చిన్నగానే ఉంది, అంత పెద్ద ఏం లేదు. హార్డ్లీ ఒక 10 to 15 షాప్స్ ఉంటాయి అంతే, ఒక 100 meters కూడా లేదు, అంతే చిన్నగానే ఉంది. సో ఈ ఫోర్ట్లోకి అయితే వచ్చేసినాము. ఫోర్ట్ అంటే ఈ మధ్యలో ఒక దగ్గర ఎక్కడో బిల్డింగ్ ఉంది, అండ్ ఆ మధ్యలో మొత్తం చాలా హౌజెస్, రాత్రి స్ట్రీట్ షాపింగ్ ఉన్నాయి. అవన్నీ అప్పట్లో డచ్ వాళ్ళు యూజ్ చేసిన హౌజెస్, బంగ్లాస్ అనమాట. వెడ్డింగ్ అయితే ఇది స్టేడియం అనమాట, మీరు ఇక్కడ దాకా రావచ్చు. ఇది గ్యాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. కానీ ఇక్కడ మ్యాచెస్ జరుగుతాయి కానీ పెద్ద పెద్ద మ్యాచెస్ జరగవు అనుకుంటున్నారు, కొలంబోలో అయితేమో మరి. ఎందుకంటే ఇక్కడ కూర్చోవడానికి ఎక్కడ ఇటు సైడ్ ఏం లేదు, ఈజీగా కనిపిస్తుంది డోర్ దగ్గర, ఆ గేట్ దగ్గర నిల్చుంటే. మ్యాచెస్లో చూపించినట్లు అవంతా ఏం లేదు, జస్ట్ మరి మేబీ ఏమైనా ప్రాక్టీస్ కోసం కానీ చిన్న చిన్న టీమ్స్ లోకల్ అక్కడ కానీ జరుగుతాయేమో కానీ. బట్ ఇక్కడైతే గ్యాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని ఉంది. ఆల్రెడీ మీరు శ్రీలంక ఫ్లాగ్ కూడా చూసింటారు మ్యాచెస్లో వచ్చినప్పుడు, టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు. ఇది ఇక్కడ ఫోర్ట్ పైన ఉండేది. సో ఇప్పుడు మనం ఉన్నది గ్యాలే బస్ స్టాండ్లో, ఇంతే బస్ స్టాండ్. సో అటు నుంచి ఇటు అన్నమాట ఇంతే. సో బస్సెస్ ఎటు పోవాల్సినవన్నీ ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్స్ ఎప్పుడు మెన్షన్ చేసుకుని ఉంటే అక్కడ ఆ బస్సెస్ వచ్చి ఆగుతాయి. ఆ బస్సు వెళ్ళిపోయేంత వరకు ఇంకో బస్సు రాదన్నమాట. సో లైన్లో ఉంటాయన్నమాట, అది ఫిక్స్ అయినాక వెళ్ళిపోవాలి. అండ్ మా సిమ్ ఏమో పని చేయట్లేదు, ఇంకో సిమ్ ఏమో రూమ్లోనే పెట్టేసి వచ్చినాను, ట్యాబ్లో ఉంది నా ట్యాబ్లో. అండ్ మా వాడి ఫోన్లో వేసినాం హచ్, కానీ అది నడవట్లేదు. సో మా సిమ్ రావట్లేదు అని చెప్పి బుక్ చేసుకున్నాం అనమాట. వేరే వాళ్ళు డ్రోన్ అడిగి హాట్స్పాట్ ఆన్ చేసుకొని అయితే తీసుకున్నాం. చాలామందిని అడిగినాం, వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్యాకేజ్లు ఉంటాయి, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, కొన్ని యాప్స్కి మినిమం ఆ యాప్స్కి ఇంత రీఛార్జ్ అని ఉంటుంది. సో వాళ్ళందరూ అదే తీసుకుంటారు, వేరే యాప్స్ ఓపెన్ కావన్నమాట. అది మ్యాటర్. సో ఇప్పుడైతే వేరే వాళ్ళు ఆన్ చేసుకొని హాట్స్పాట్ ఆన్ చేసుకొని పిక్నీ యాప్లో బుక్ చేసుకున్నాం ఆటో రూమ్కి. అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత చెక్అవుట్ చేసి వెళ్ళిపోవడమే. లోపల అయితే డిచ్చికే ఇంకేం ఉండదు. మార్నింగ్ టైం 10 అయింది. చికెన్ కర్రీ అండ్ రైస్ ఆర్డర్ పెట్టినాము. ఆర్డర్ పెడితే వాడు సేమియా నూడిల్స్ ఇచ్చిండు, అండ్ ఇది రెడ్ రైస్ ఇచ్చిండు, అండ్ ఇది పికిల్ అండ్ పప్పు, ఆలు కర్రీ అండ్ ఒక చికెన్ పీస్ ఇచ్చిండు. దీన్ని చికెన్ రైస్ అంటారు శ్రీలంకలో. ఎంత పడ్డది? రెండు కలిపి 1090 రూపీస్ పడ్డది శ్రీలంకన్ రూపీస్లో. అంటే మన డబ్బుల్లో 350-360 రూపీస్ పడ్డాయి రెండు, ఈచ్ 160-170 లాగా. మెయిన్ ఏంటంటే ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి దానిపైన మళ్ళీ ఇంకో ఇట్లా పేపర్ కవర్ ఉంది కదా, ఆ పేపర్ కవర్లో ప్యాక్ చేస్తారు అనమాట. ఈ ప్లాస్టిక్ దాంట్లోనే తిని బతికేస్తున్నారు జనాలు, చాలా టూ మచ్గా వాడుతున్నారు ప్లాస్టిక్ మీద అయితే. వేడి దీంట్లో పోస్తే ఇంకా అర్థం చేసుకోండి. ఇదైతే వేడి ఏం లేదు, చల్లగానే ఉంది ఇప్పుడు. కానీ నా హోమ్ స్టే ఇది, ఏవియన్ హోమ్ స్టే అని ఉంది, అదే ఆ పైన రూమ్లో ఉండే 5th floorలో. అండ్ ఈ షాప్ కూడా వాళ్ళదే అనుకుంటా. నేను వెళ్ళాల్సిన బస్సు కూడా ఇదే రూట్లో, ముందున్న బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. సో డైరెక్ట్ కొలంబోలో దిగి, కొలంబోలో ఒక 3 places ఉన్నాయి, అవి చూసి నిగొంబో అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తాము నైట్ 8-9 కల్లా. నిగొంబో నుంచి దగ్గర ఎయిర్పోర్ట్ 3-4 kilometers, కొలంబో నుంచి అయితే 35 kilometers. సో నైట్ ఆడనే పడుకొని మార్నింగ్ ఆ నిగొంబో చూసుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నాను.